మియాపూర్లో ఒక దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ముందుగా తమ పాపను, చిన్న పాపను విషం పెట్టి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మిగతా 4 బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన అత్త, మామ లక్ష్మయ్య, వెంకటమ్మతో పాటుగా భార్యాభర్తలు అనిల్, కవిత, అలాగే వాళ్ళ చిన్న పాప అందరూ 5గురు కూడా విషం తీసుకొని మృతి చెందినట్లుగా బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతులు కర్ణాటకలోని గుల్బర్గా వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే ఏ కారణంతో ఇలాంటి బలవన్మరణానికి పాల్పడ్డారు, కుటుంబం మొత్తం విషం తీసుకొని బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా ఆధారం దొరికిందా, ఎందుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు, ఒక చిన్న పాపతో సహా మొత్తం వాళ్ళందరూ ఎందుకు ఇలా విషం తీసుకోవాల్సి వచ్చింది అనే వివరానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పటికైతే క్లారిటీ లేనట్లుగా తెలుస్తుంది. శిల్ప ఉన్నారు, మా ప్రతినిధి శిల్పని అడిగి తాజా సమాచారం తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. శిల్ప, కుటుంబం మొత్తం విషం తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారట, కారణం ఏంటి అసలు? పోలీసులు ఏమంటున్నారు, స్థానికుల సమాచారం ఎలా ఉంది? మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దానం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు ఆత్మహత్యగా చేసుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర ఉన్నారు. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు బంధువులు కావచ్చు చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తుంది. దీని గల కారణాలు ఏంటి కూడా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారు అమ్మా మాకు తెలియదు మేడం. మేమైతే ఎవరి పనులకు వాళ్ళు పోతాము. నేను రోజు వచ్చేట్లక్క డోరు కొట్టి వెళ్ళిపోతాం. ఈడ ఒక ఆంటీ నేను ఇద్దరము. అయితే నేను డోరు కొట్టాను, అప్పటికి ఎంత కొట్టాను లేవలేరు. నేను అనుకున్నా ఈరోజు మా పానం బాగాలేదు గిట్టనేమో పనుకున్నది అనుకో, నీకు గిడికి జర గుద్దాను మేడం, ఆడికి తెరవలేరు. అయితే గిడ పక్కలో ఒక ఆంటీ నంబర్ తీసుకొని ఇక ఒకవేళ వాళ్ళు వేస్తే నాకు కాల్ చేయండి అమ్మ అని పోయి ఇక వీళ్ళ ఆయనకు ఒక మేస్త్రి దగ్గర తీసుకొని ఫోన్ చేశాను. అత్తమ్మ వాళ్ళైతే డోర్లు తెరుస్తలేరా, వాళ్ళు ఉన్నారో లేదో ఏది సమాధానం రాకొచ్చింది. ఒకరు లేకపోతే ఒకరన్నా డోరు తెరుస్తారు. 4 ఉన్నారు, చిన్న పాప ఉన్నాడు అబ్బాయి. ఏదో సమస్య ఉందిరా, పోయి నువ్వు ఆ సంగతి చూసి నాకు కాల్ చేయన్నాడు. నేను మియాపూర్ అది స్కూల్ పిల్లలను ఒక్క పిల్లని స్టాప్ ఎక్కించుకున్నప్పటికీ మా అల్లుడు ఫోన్ చేశాడు, అత్తమ్మ చచ్చిపోయారు బయట వేసాము రాను. ఇక అక్కడికి వెళ్ళే వచ్చేసాను మేడం. నేనైతే ఇక నాకు ఏది తెలియదు. ఇంతే ప్రాబ్లం లేదు మేడం. అసలు తిన్నా మా నాయన మా ఇంటికి పొద్దున మేము లేవలేమో వస్తుండే చాయ్ పెట్టమ్మా, టీ నాతో తాగిన దగ్గర ఒక నమ్మిన చాలా పాడం, టీ పెట్టమ్మా అంటుండే. ఒక్కొక్కసారి పెట్టిస్తుంటే ఒక్కొక్కసారి 10 రూపాయలు తీసుకుంటున్నానమ్మా. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరమే, ఫస్ట్ ఒకటే బర్త్డే అయింది. సంవత్సరమే మేడం. వాళ్ళు మొన్న వచ్చిండ్రు 15 రోజులు ఆయన వీడికి వీళ్ళ పని చేసుకొని బతుకుదామని వచ్చిండ్రు మేడం. నిన్న మొన్న సంది వర్షం అని పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండ్రు మేడం. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేడం, సామాన్ తీసుకొని వచ్చుకున్నారు, ఇక్కడ రూమ్ ఎత్తుకున్నారు. మేము అదలు ఉండి చేసుకుంటాం అమ్మ నాయన దగ్గర ఎన్ని రోజులు ఉందామని. నైట్ పూట ఇట్లా అయింది మేడం. ఏం చేసుకున్నారో తెలియదు మేడం. ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఏం లేవు మేడం. వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మేడం. ప్రాబ్లం ఉండడానికి ఏమన్నా ఊళ్ళో ఉంటే ఏమైనా కష్టాలు మేడం. హైదరాబాద్ వచ్చినాం కదా బతకడానికి. ఈ రోజు కాకపోతే రేపైనా కష్టపడవచ్చు అని ఏం ప్రాబ్లం లేదు మేడం. పిల్లలు ఇప్పుడు కదండి మామ, ఇంతమంది ఉంటుంది మామ. అంటే మీరేమవుతారు? సొంత మామ. మా ఆయన వాళ్ళ అన్న, నేనే లాస్ట్. మా ఆయన చచ్చి 20 సంవత్సరాలు. ఇక నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంత 3 సంవత్సరాలు. మా వాళ్ళు అందరూ ఇక్కడనే ఉన్నారు మేడం. నేను వచ్చి మా చిన్న మన్మాడు చిన్నగా ఉన్నాడు అని ఇక్కడికి వచ్చాను. ఇక అందుట నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక ఇంత మా కోడలు కొడుకు అందరు, మా అబ్బాయి అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం మేడం. ఒక్కరికి లోటు లేదు మేడం, ఎవరికి కష్టాలు లేవు. మా పాటికి మేము ఒక పని చేస్తాం, ఒక బుక్క తింటుంటాం మేడం. మాకు ఏ లోటు తెలియదు. మొత్తం ఎంతమంది పిల్లలు? వాళ్ళకు 3 అమ్మాయిలు, ఒక్కొక్క అబ్బాయి. పిల్లడు ఎన్నో బిడ్డ? సెకండ్ బిడ్డ. మరి ఇక్కడ ఎందుకు ఉంటుందంటే తల్లిదండ్రుల దగ్గర? వాళ్ళు అక్కడ ఉండ్రు మేడం, ఇక్కడే పని చేసుకుంటామని వచ్చారంట. పటం చెరువు దగ్గర ఉండ్రి మేడం. ఆడ పని లేక ఇడికి వచ్చిర్రు మేడం. పనికి 2-3 రోజులు పోయి వర్షాల వల్ల పని లేక ఇంట్లోనే 2-3 రోజులు. ఇక ఈ రోజు కొంచెం మెలిసింది కదా, ఏడన్నా రూమ్ ఎత్తుకొని పని చేసుకుందాం అనుకునేది మేడం. వాళ్ళు
పక్కన ఉంటామ్మా దూరమాయనమ్మా. ఏం ఎందుకు అని ఎప్పుడు నిన్న మాట్లాడారా వీళ్ళతోని? నిన్న నైట్ మా అక్క వచ్చిపోయింది ఇంటికి 12 గంటలకి. ఇంటికి వచ్చిపోతే బాగానే ఉండ్రు, లేచి మాట్లాడిండ్రు. ఇంటికి వచ్చేసింది మా అక్క. మేము వాచ్మెన్ ఉంటాం మేడం, వాచ్మెన్ ఉంటాము. వచ్చిపోయింది. అవే మేము పగలాటల కల ఇట్లా వచ్చింది మేడం. వాళ్ళు బేవస్ పడ్డారని ఫోన్ చేసింది మా చిన్నమ్మ. బేవస్ పడితే లేస్తారు కదా అని మా ఆయన మా బావ అందరు వచ్చిర్రు మేడం. బతుకమ్మా నీలాకనైతుందమ్మా, మీరు 5 మంది అమ్మా ముసుకనం అనుకుంటారమ్మా. నీది ఉండకమ్మా కానం రాజమ్మాయనమ్మా. నేను చూసుకోవచ్చు, ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు కూడా మృతి చెందారు. దీంతో ఒక పెద్ద ఎత్తున మొత్తం కూడా విషాద చేయాలనుకున్న ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఒకవైపు నరసింహ, అదేవిధంగా లక్ష్మమ్మ సంబంధించినటువంటి కూతురు, అల్లుడు, చిన్న పాప దాదాపు 1 ఇయర్ మాత్రమే ఉంటుందంట. మొత్తం కూడా 5గురు కూడా ఒకవైపు చిన్న పాపకి విషమిచ్చి విషమిచ్చిన అనంతరం 4 కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున చేరుకున్నారు. మీరేమవుతారు? అంటే ఏమైంది అసలు? ఏమో తెలియదు. ఫుడ్ రాత్రి ఫుడ్ తిన్నట్టున్నారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ వచ్చింది. ఫుడ్ తిన్నారు. పాపకి విషం ఇచ్చారా? విషం ఏమి వాళ్ళు అట్లా చేసుకోరు మేడం, అంత లేదు. వాళ్ళు లేకుండా కానీ అట్లే ఉంటారు కానీ ఏం వేసుకోరు వాళ్ళు. ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయినా ఉంటుంది అంతే, దానివల్ల ఏం లేదు. నేను పొద్దున అంటే నేను డ్యూటీకి వెళ్తాను మేడం, ఇక స్కూల్లో డ్రైవర్ని. నాకు పొద్దున ఫోన్ చేసి నేను 9 గంటలకు వచ్చిన ఇక్కడికి. నాకు తెలియదు, ఇది నైటే అయింది, నైట్ జరిగింది. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున రోధిస్తూ పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇటు చిన్నపిల్ల కూడా అత్యంత దారుణంగా చనిపోవడం, ఒకవైపు ఎవరిపైన కూడా అనుమానం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే వాటి పోలీస్ టీం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. పెద్ద ఎత్తున చేరుకొని పెద్ద ఎత్తున అందరూ కూడా మొత్తం మీద ఇప్పటికే మొత్తం కూడా పోస్ట్ మార్టం కోసం ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఒకవైపు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. వీళ్ళందరూ కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళను కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. గత కొన్నేళ్ల నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళకి ఎలాంటి అప్పుల బాధలు కావచ్చు అవేవి కూడా లేవంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ ఏదైతే వాళ్ళు కొన్నేళ్ల నుండి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు, పనులు కూడా చేస్తూ ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏమవుతారమ్మా వాళ్ళు? ఇట్లా తెలిసిన వాళ్ళు. సో ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉండేటోళ్ళు అమ్మ, అందరు మంచిగా ఉండేటోళ్ళు. వాళ్ళు మంచిగా ఉండేటోళ్ళు, బాగానే ఉన్నారు. రాత్రి కూడా బాగానే ఉన్నారమ్మా, రాత్రి బాగానే ఉన్నారు. పొద్దుట డ్యూటీకి వస్తుంది వికాస్ స్కూల్లో పనిచేస్తారు. మేము 6:30కి వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి 5 గంటలకు నేను డోర్ కొట్టిన, డోర్ తీయలేరు. ఇంకా జరసేపు అయినాక కొడదామంటే 5:30కు డోర్ కొట్టిన, డోర్ తీయలేరు. ఇక సరేలే మళ్ళీ లేటుగా గిటంగా వస్తుందేమో అని నేను వెళ్ళిపోయినా మేడం. వెళ్ళిపోయినా ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ అల్లుడు కూతురు, పెద్ద అల్లుడు వచ్చిరంట, డోర్ కొట్టి తీసిరంటే తెలిసి అందరం వికాస్ స్కూల్ నుంచి అందరం వచ్చాం చూడడానికి. అంటే వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు ఇక్కడే ఉంటారా? వాళ్ళు ఊరు నుండి వచ్చిర్రు మేడం, ఇక్కడే బతుకుదాం అనేసి వచ్చిర్రు. వారం రోజులు అవుతుంది మేడం. ఆయన మేస్త్రి పని చేస్తాడు, కంకర అది ఇది మాలు అన్ని పనులు చేస్తాడు ఆయన. పని చేసుకొని బతుకుదామని ఇటే వచ్చిర్రు మేడం వాళ్ళు. అంటే మీతో ఏమైనా బాధలు ఏమైనా చెప్పావా? ఇప్పుడు ఏం చెప్పలేరు మేడం, మంచిగా సంతోషంగా అందరం కూర్చుంటుంటే, మీ ఇన్న కూర్చుంటుంటే మేడం అందరం బాగా. అంటే ఆత్మహత్యనే అంటారా? ఏం మేడం మాకెట్లా తెలుస్తుంది చెప్పండి మేడం ఒకసారి. అసలు ఏమైందో కూడా చిన్న పిల్లని చూస్తే మాత్రం చాలా బాధిస్తుంది మేడం. అంటే 6:30 తర్వాత డోర్ కొట్టారా? 5:30 నుంచి 5 గంటల నుంచి కొట్టిన, 5 గంటల నుంచి కొట్టిన, 5:30కు ఒకసారి కొట్టినాం, 6 గంటలకు ఒకసారి కొట్టినాం, 6:10కి వెళ్ళిపోయినా నేను. నిన్న పనికి వెళ్ళారా? వచ్చింది, డ్యూటీకి వచ్చింది. రాత్రి కూడా బాగానే ఉన్నారు, బిడ్డ అల్లుడు అందరు మంచిగా ఉన్నారమ్మ. కొడుకు ఎక్కడ ఉంటారు మరి? ఇక్కడే ఉంటాడు, వాడు ఫంక్షన్ కానీ వెళ్ళి ఇంకా కాలేదు, చిన్నోడు. 17-18 3 బిడ్డలు, ఒక కొడుకు ఆమెకు. సో
సో అంటే వాళ్ళకి ఏమైనా ఎవరితోనైనా పగలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? మంచోళ్ళు చాలా మంచోళ్ళమ్మ, ఏం లేదు. వాళ్ళు గొడవ పడింది లేదు, ఏది లేదు. మంచిగా ఎటన్నా పోతే ఇద్దరు ఆల్మోలు పోయేటోళ్ళు, ఎటన్నా ఉంటే మంచిగా ఇద్దరు తినేటోళ్ళు చేసేటోళ్ళు. జరద ఒకటే అలవాటు అయ్యా కానీ ఏది అలవాటు లేకుండే పాపం. చాలా మంచోళ్ళమ్మ. ఈడ వచ్చి కూర్చునేటోళ్ళు మా ఆయనబడే. మార్కెట్ పోయినా ఇద్దరు ఆల్మోలు పోయేటోళ్ళు. పెళ్ళాం పోతుంటే కూడా ఆయన క్యారీ బ్యాగ్ పెళ్ళాంకి బరువు అవుతుందని ఆయనే తీసుకెళ్లేటోళ్ళు. తెచ్చేటప్పుడు కూడా ఆయనే తెచ్చేటోడు. చాలా మంచోళ్ళమ్మ. కిరాయికి బిడ్డకి రూమ్ మాట్లాడి 4,000 కట్టొచ్చారు అడ్వాన్స్ కూడా. 4,000 అడ్వాన్స్ కట్టొచ్చి కడగలేదంట. రాత్రి కట్టొచ్చారు. నిన్ననే చెప్పింది అక్క బట్టలు ఉతుకుతుంటే ఏంది అక్క బట్టలు ఉతుకుతున్నావు అంటే అవరా బట్టలు ఉతుకుతున్నావు అడ్వాన్స్ కట్టొచ్చిన అంటే రూమ్కి తాళం వేసి వచ్చినావు అక్క అంటే అవి వేసి వచ్చినా అని చెప్పింది రాత్రి. వాళ్ళ బిడ్డ కూతురికి రూము మాట్లాడొచ్చారు అక్కడనే. అక్కడ మక్తల్ని మాట్లాడొచ్చారు. ఇక్కడ మాట్లాడే మనకు తెలియదు. ఇక్కడ మాట్లాడొచ్చినామని చెప్పింది అంతే. తాళం వేసి వచ్చినా అని చెప్పింది అంతే. మంచిగా మాట్లాడు. 4 గంటల బట్టలు ఉతికింది. సాయంత్రం కూడా మంచిగానే ఉన్నారు వాళ్ళు. సాయంత్రం మంచిగానే ఉన్నారు అందరూ. నిన్న మేమైతే 6 గంటలకు మాట్లాడినాము. నేను 6 గంటలకు మంచిగా నా కాళ్ళకు మంచిగా ఉన్నారు వాళ్ళు. అందరూ మంచిగా ఉన్నారు. బిడ్డ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అందరూ. వాళ్ళు ఎట్లా అయింది నాకు అస్సలు ఏం మాకు అర్థం అవ్వట్లేదు. ఇంత సౌండ్ రాలేము. మా సౌండ్ వస్తే మేము అందరం ఉన్నాం కదా. మా దగ్గర ఏదైనా కొంచెం గొడవ అయింది అనుకో మేము అందరం ఊరుకొస్తాం. ఒకళ్ళు ఇది చేస్తాం. డోర్ అనేది మేము డోరు కొట్టినా లాగేటోళ్ళం. మా సేటుకు ఓనర్ కన్నా ఫోన్ చేసేటోళ్ళం. మాకు అస్సలు ఏం తెలియదమ్మా. చాలా ఇంటి పక్కకి ఇల్లు ఉంది కదా. నేను ఇక్కడ ఉంటా, ఈమె ఇక్కడ ఉంటుంది అంతే. పక్కల మనకు తెలియదు చూడమ్మా అంతే. చాలా మంచి వాళ్ళమ్మ. ఈరోజు కూర్చునేటోళ్ళు చేసేటోళ్ళు. ఆ బాబు కూడా వచ్చి చాలా ఇది చేస్తుండే. వాళ్ళ అల్లుడు బిడ్డ వచ్చింది కూడా మాకు తెలియదమ్మా. నైట్ వచ్చిరంట వాళ్ళు కూడా వచ్చిపోయారంట. నైట్ వచ్చిరంట పెద్దవాళ్ళు వచ్చిరంట. చిన్న కూతురు రావట్లేదు ఇక్కడ. ఆ అమ్మాయి అక్కడ బిడ్డ డెలివరీ అయింది. ఆమె అక్కడనే ఉంది రావట్లేదు ఆమె. కానీ ఇల్లు పెద్ద ఆమెనే వస్తుండే పోతుండే. వాళ్ళ తోటి కూడా ఇన్ని ఉంటుంది. వాళ్ళ బావ కొడుకు ఇన్ని ఉంటాడు. ఇన్ని ఉంటారు. చిన్న తోటి కూడా వాళ్ళ అందరూ ఉంటారు. పక్కనే ఉంటారు అందరూ. వాళ్ళ చుట్టాలే అందరు దిగ్గటోళ్ళు అందరు. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం వాళ్ళు కొన్నేళ్ల నుండి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి బాధలు కావచ్చు, ఏ విధంగా నిన్న సాయంత్రం కూడా ఎంతో సంతోషంగా వాళ్ళతో మాట్లాడారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి కూడా వాళ్ళు ఎలాంటి బాధల్లో కావచ్చు, ఎలాంటి అప్పులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున మొత్తం కూడా అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చింది. మొత్తం వచ్చే ఆధారాలు సేకరిస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లోపల మొత్తం కూడా లోపల ఉన్నటువంటి ఇంటిని కూడా లోపల సంబంధించినటువంటి ఇల్లుని కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా ఇక్కడ మొత్తం చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటిని కూడా మొత్తం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద దీనికి గల కారణాలు ఏంటి, ఆత్మహత్యనే ఏమైనా ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా అని కూడా దీనికి గల కారణాలు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికి మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అందరూ పాయిజన్ తీసుకొని ఉండొచ్చు. ముందు ఆ పాపకి పాయిజన్ ఇచ్చి తర్వాత వాళ్ళు తీసుకొని ఉండొచ్చు అంటున్నారు. అక్కడ కొంతమంది ఏమో ఫుడ్ పాయిజన్ ఏదైనా అయిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ పోలీసులు ఇప్పుడు అక్కడ కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్లో మనకు కనిపిస్తుంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసినటువంటి ట్యాబ్లెట్స్, టానిక్స్ అవన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల వర్షన్ ఎలా ఉంది? పోలీసులు ఏమన్నా చెప్పారా? అంటే ఏం జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి ప్రాథమికంగా నిర్ధారణకు రావడం కానీ అనుమానించడం కానీ ఏమైనా చెప్పారా? అన్నటువంటి ఫుడ్ కావచ్చు, వాటి శాంపిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆ టాబ్లెట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిరప్స్, వీటినన్నింటిని కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వీటి ఆధారంగా ఏమైంది అనేది తెలిసే అవకాశం ఉంది. వీటినన్నింటిని కూడా ల్యాబ్కు పంపించి మొత్తం కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. దీని ఆధారంగా వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకొని వాటినన్నింటిని కూడా రాత్రి తిన్నటువంటి ఫుడ్ శాంపిల్స్ కలెక్షన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టాబ్లెట్స్ కొన్ని దొరికాయి. సో వాటినన్నింటిని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే తీసుకొని వెళ్తున్నారు. ఆధారాలు ఏమైనా లభించాయి? ఇప్పుడు పాయిజన్ తీసుకున్నా ఏదైనా అంటే విషపూరితమైనటువంటి పదార్థాలు ఏమైనా తీసుకున్నా, కావాలని తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ బాటిల్స్, టాబ్లెట్స్ అలాంటివి ఏమైనా దొరుకుతాయి కదా. అలాంటివి ఏమన్నా దొరికినట్లు కనిపిస్తుందా? దానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? రైట్, ప్రస్తుతం ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కానీ చిన్నపిల్ల ఉండటంతో ఆ అమ్మాయి వాడుతున్నటువంటి టాబ్లెట్స్ కావచ్చు, ఆమెకు సంబంధించిన సిరప్స్ మాత్రం ప్రస్తుతం పోలీసులు కలెక్ట్ చేసుకుని రాత్రి తిన్నటువంటి ఏదైతే ఆ ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ని సైతం ప్రస్తుతం కలెక్ట్ చేసుకొని వీటిని ల్యాబ్కు పంపించే అనంతరం దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేయనున్నారు. ఆ ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటని కూడా ప్రస్తుతం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు క్లూస్ టీమ్స్ కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు,
చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును కూడా పరిశీలించారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు మొత్తం కూడా ఒకటే రూమ్కి సంబంధించినటువంటి ఈ రూమ్లోనే వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు 6:30 సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు డోర్ కొట్టారు. అయినప్పటికీ వాళ్ళు చాలాసేపు నుండి స్పందించడం లేదు. అనుమానం వచ్చి ఒకవైపు లాక్ ఏదైతే డోర్ పగల కొట్టి చూడగానే వాళ్ళందరూ కూడా శవాలు అయితే వెళ్ళడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఎలాంటి కక్షలు కావచ్చు ఎలాంటివి కూడా లేవని కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కర్ణాటక చెందినటువంటి జిల్లా మొత్తం కూడా ఒకటే రూమ్లోనే అందరూ కూడా దాదాపు 5గురు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి నరసింహ, అదేవిధంగా తన భార్య, కూతురు, అల్లుడు, అదేవిధంగా చిన్నారి దాదాపు 1 year ఉంటుంది అంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున అటు కుటుంబ సభ్యులు కూడా చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన విధ్వస్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని గల కారణాలు ఏంటని కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఏమవుతారు సో చూసుకోవచ్చు. మొత్తం మీద అయితే ప్రస్తుతం అయితే పోలీసులు దీని గల పాయిజన్ అయిందా లేకుంటే అక్కడ ఏదైనా వామిట్ చేసుకున్నట్లుగా ఉందా అక్కడ, లేకపోతే ఇంకేమైనా లోపల కొన్ని కనిపిస్తున్నాయి కదా? రైట్, లోపల కొంచెం మనకు చూసుకున్నట్లయితే కొంచెం వామిట్ చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ శాంపిల్ కూడా ప్రస్తుతం పోలీసులు కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా లేకుంటే వాళ్ళు అందులో ఏమైనా విషంకి సంబంధించి ఏమైనా కలిపారా అని కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి లోపల వాళ్ళు రాత్రి ఉన్నటువంటి అన్నం కావచ్చు వాటిని మొత్తం కూడా ప్రస్తుతం అయితే కలెక్ట్ చేశారు. ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే అన్నంలో ఏమైనా విషం కలిపి ఏమైనా తినేశారని కూడా ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని క్లూస్ టీమ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే విచారణ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయితే దీనికి గల కారణాలు ఏంటని కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్ట్మార్టంలో ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా లేకుంటే వాళ్ళు కావాలని ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపు క్రితమే ఇక్కడ నుండి వాళ్ళ మృతదేహాలన్నీ కూడా హాస్పిటల్కి తరలించారు. పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అయితే పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. పోస్ట్మార్టం ప్రక్రియ తర్వాత దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకవైపు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి ఈ అంశానికి సంబంధించి. మనం అక్కడ చూడొచ్చు క్లియర్గా ఆ కుటుంబం అంతా కూడా ఒక చిన్న గదిలో ఉంటుంది. మొత్తం 5గురు ఆ కుటుంబం ఉన్నారు. ఒక చిన్న పాప, ఒక 4 పెద్దవాళ్ళు ఉన్నారు. అత్త, మామ, భార్య, భర్త, వాళ్ళకు ఒక చిన్న పాప. మొత్తం 5గురు కుటుంబ సభ్యులు ఒకే ఒక రూమ్లో ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా చాలా పేదరికంలో ఉన్నారు. ఏవో పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనాధారంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు, వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళకి ప్రాణాలు తీసుకునేంత, బలవన్మరణానికి పాల్పడేంత పెద్ద కష్టాలు అయితే ఏమీ లేవు. వాళ్ళకేం గొడవలు లేవు, అంతా ప్రశాంతంగా ఉన్నారు. బయట కూడా ఎవరితోనూ సమస్యలు లేవు. అంతా చాలా మంచి వాళ్ళు కుటుంబం అంతా అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవనం గడిపేవాళ్ళు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఏం జరిగింది అనే ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ మనం చూడొచ్చు ఆ రూమ్లో వామిట్ చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అక్కడ స్థానికులు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు, లేదా ఒకవేళ ఇప్పుడు పోలీసులు అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ట్యాబ్లెట్స్ కానీ టానిక్స్ లాంటివి, చిన్న పాప ఉంటుంది కాబట్టి ఆ పాపకి ఇచ్చేటువంటి ఏదైనా మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నారు. కానీ ఏ రకమైన మెడిసిన్ అయినా సరే ఖచ్చితంగా అందరూ కలిసి ఉపయోగించే అవకాశం లేదు కదా. పాపకు సంబంధించిన మెడిసిన్ అయితే ఓన్లీ పాపకే యూజ్ చేస్తారు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మెడిసిన్ వాళ్ళు తీసుకుంటారు సమస్యను బట్టి. కుటుంబం అంతా కలిసి ఒకే రకమైన మెడిసిన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఐదర్ పాయిజన్ తీసుకొని ఏదైనా విషం తీసుకొని వాళ్ళు బలవన్మరణానికి పాల్పడి ఉండాలి, లేదంటే ఖచ్చితంగా ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అక్కడ వామిట్ అవ్వడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బర్గా వాసులుగా తెలుస్తోంది. ఇక్కడికి వచ్చి వారు పనులు చేసుకుంటూ ఒకే రూమ్లో ఉంటూ ఒక చిన్న రేకులతో వేసినటువంటి ఒక రూమ్ మనం చూస్తున్నాం. సింగిల్ రూమ్.
బేసిక్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేనటువంటి ఒకే రూమ్, అక్కడే గ్యాస్ స్టవ్ ఉంది, అక్కడే ఫ్రిడ్జ్ ఉంది, అక్కడే అన్నీ ఉన్నాయి, ఒకే ఒక బెడ్ కనిపిస్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు బెడ్ మీద పడుకుంటే ఒక ఇద్దరు కింద పడుకున్నట్లు, ఆ కింద చాప వేసుకొని ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. సో చాలా పేదరికంలో ఉన్నారు, ఏదో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ నిజంగా బలవన్ మరణానికి పాల్పడ్డారా, లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ లాంటిది అయిందా, కారణం ఏదైనప్పటికీ కుటుంబం మొత్తం ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్ అధికారులు వచ్చారు, విచారిస్తున్నారు ఏం జరిగింది ఏంటనేది. వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా సమాచారం దొరుకుతుందా అనే కోణంలో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఉపయోగించినటువంటి ట్యాబ్లెట్స్, టానిక్స్, పాపకు ఉపయోగించేటువంటి టానిక్స్ అన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాత్రి వాళ్ళు తిని పడుకున్న అటువంటి వాళ్ళ ఫుడ్ శాంపిల్స్ని కూడా గ్యాదర్ చేసుకున్నారు. వాళ్ళు ఏం తిన్నారు, ఏమేమి ఉన్నాయి కిచెన్లో అనేవి ఫుడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఒకవేళ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించి ఏదైనా ఆధారాలు దొరుకుతాయా అని. అలాగే అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, వామిట్ చేసుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. సో ఏదో జరిగింది మొత్తానికి అనేది తెలుస్తుంది. అర్లీ మార్నింగ్ వచ్చి డోర్ కొట్టిన ఎంతసేపటికి కూడా ఎవరు డోర్ తెరవలేదని, పనికి వెళ్దామని పిలుస్తుంటే ఎవరు ఓపెన్ చేయలేదంటూ వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో ఇక విండోస్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు, అవి కూడా ఓపెన్ చేయలేదు. చివరికి లోపలికి బద్దలు కొట్టి లోపలికి చూడగా అందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా గమనించామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఆర్టీవీ మీకు సూచిస్తుంది, మేము చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కానీ, మేము చెప్తున్నటువంటి వార్తలు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు, కలిచివేయవచ్చు. సున్నిత మనస్కులు కొంత బాధపడే అవకాశం ఉంటుంది ఇలాంటివి చూస్తే. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. వార్తను చెప్పడం మా ఉద్దేశం, మిమ్మల్ని బాధ పెట్టడం కాదు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అక్కడ అన్ని ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకున్నారు. ఎలా జరిగి ఉండొచ్చు ఈ దారుణం అనేది విచారణ చేస్తున్నారు. మరోవైపు స్థానికులందరూ కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి, బలవన్ మరణానికి పాల్పడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి అవసరం లేదు. వాళ్ళు ఏ కష్టాలు, అంత భారీ కష్టాలు ఏం లేవు వాళ్ళకి, ఏ గొడవలు లేవు, ఏ సమస్యలు లేవు, అంతా చాలా సంతోషంగా ఉన్నారు ఉన్న దాంట్లో పని చేసుకుంటూ అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళ బంధువులు అదే చెప్తున్నారు. స్థానికుల అనుమానం ప్రకారం ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు అంటున్నారు. అలాగే కొంతమంది ఏదైనా పాయిజన్ తీసుకొని ఉండొచ్చేమో అంటూ అధికారులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది అనేది మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కనిపిస్తుంది. శిల్ప ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటారు ఈ అంశానికి సంబంధించి. ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.